ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వెనక ఏమైనా అంతర్గతంగా ఏదైనా జరుగుతుందా? పవన్ కళ్యాణ్ ఏమైనా టార్గెట్ చేశారా? ఏకంగా నేనే పోలీస్ని, నేనే ఐపీఎస్ అంటూ ఒక కార్యక్రమాన్ని, అది ఏజెన్సీ ప్రాంతంలో, అసలైన దట్టమైన అటవీ ప్రాంతంలో నేనే అధికారిని అంటూ ఐపీఎస్ డమ్మీ అధికారి పర్యవేక్షించడానికి గల కారణాలేంటి? ఏం జరుగుతుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెనక? నిజానికి సీఎం కానీ లేక డిప్యూటీ సీఎం మంత్రులు కార్యక్రమానికి ఏజెన్సీ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా పోలీస్ సెక్యూరిటీ అనేది అధికంగా ఉంటుంది. ఎందుకంటే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, అక్కడ ఉన్న అటవీ ప్రాంతంలో సమస్యలు కావచ్చు, ఖచ్చితంగా సీఎం, డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తులు ఆ ప్రాంతాల్లో పర్యటించాలంటే పూర్తి స్థాయిలో పోలీసులు ఆ ప్రాంతాన్ని అంతా కూడా వీరి గ్రిప్లో పెట్టుకుని అక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తవంటే ఖచ్చితంగా మరలా ఇక్కడ డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం కావచ్చు, మంత్రులకు ఈ విషయాన్ని చేరవేసి తీసుకుంటూ ఉంటారు. అటువంటి తరుణంలో విజయనగరం జిల్లాకు సంబంధించి సాలూరు పర్యటన పవన్ కళ్యాణ్కి చేరుకున్నారు. నిజానికి ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ కార్యక్రమం సూపర్ డూపర్ సక్సెస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. గిరిపుత్తుల సమస్యలు తెలుసుకోవడం కావచ్చు, అక్కడ ఉన్న సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు కావచ్చు, అక్కడ ఉన్న సమస్యలు నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూసేందుకు కావచ్చు సాలూరు ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఒక డమ్మీ ఐపీఎస్ చేరుకున్నారు. తానే ఐపీఎస్ అంటూ ఆయన పేరు సూర్యప్రకాష్ అని కూడా మనకు సమాచారం అవుతుంది. డమ్మీ ఐపీఎస్ పవన్ కళ్యాణ్ దగ్గరుండి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నిజానికి ఐపీఎస్ అంటే ఒక ఎస్పీ సంబంధించిన అధికారి కానీ అయ్యేటువంటి ఐపీఎస్లు కానీ ఏం చెబితే అక్కడ మంత్రులు కానీ డిప్యూటీ సీఎంలు కానీ వీరి మాట వినాలి. ఎందుకంటే సెక్యూరిటీ సమస్య నేపథ్యంలో సార్ అక్కడికి వెళ్ళొద్దు అంటే వెళ్ళకూడదు, ఇక్కడికి మీరు వెళ్ళొచ్చు అంటే వెళ్ళాలి. ఎందుకంటే అంతకుమించి ఏ మాత్రం వెళ్ళినా ఎటువంటి సమస్యలైనా తలెత్తుతాయనే ఉద్దేశంతో దగ్గరుండి ఒక ఐపీఎస్ అధికారి అనేది పర్యవేక్షిస్తూ ఉంటారు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు నిజమైన ఐపీఎస్ అధికారి అక్కడ ఏం చేస్తున్నారు అన్న సమస్యలు కావచ్చు, ప్రజల నుంచి విషయాలు వెల్లువెత్తుతున్న పరిస్థితి మనం నెలకొన్నాయి. ఒక డమ్మీ ఐపీఎస్ అధికారి అక్కడికి చేరుకుని కార్యక్రమాన్ని మొత్తం దగ్గరుండి పర్యవేక్షించారు. ఎక్కడికి వెళ్ళాలి, డిప్యూటీ సీఎం ఎక్కడికి వెళ్ళకూడదో పూర్తి స్థాయిలో దగ్గరుండి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కింద స్థాయి ఉద్యోగులు కూడా ఎవరైతే డమ్మీ ఐపీఎస్ సూర్యప్రకాష్ రావు అతనితో ఫోటోలు తీసుకుని అతనికి సలాం బాస్, సలాం సలాం అంటూ సలాం కొట్టారు. ఆ పోలీస్ బాస్కు అంతలా కార్యక్రమాలు నిర్వహించారు. ఏం జరిగింది, ఏ ఉద్దేశంతో ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్కు నేను ఐపీఎస్ ఎందుకు కార్యక్రమం నిర్వహించారు? అది ఏజెన్సీ ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో జరుగు కార్యక్రమానికి ఎందుకు ఆయన సెక్యూరిటీ నిర్వహించవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఆయన వెనక ఆంతర్యం ఏదైనా ఒక స్కెచ్లో భాగంగా ఏదైనా ట్రయల్ రన్ నిర్వహించారా, లేక పవన్ కళ్యాణ్కి ఏదైనా అతని అభిమాన ఆయనతో ఎక్కువసేపు గడపాలని ఈ విధంగా చేశారా? ఇలా అనేక ప్రశ్నలు తావెత్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం ఎలా వైరల్ అయిందంటే ఫొటోస్ ఈ పోలీసు ఉన్నతాధికారి ఈ ఐపీఎస్తో కింద స్థాయి ఉద్యోగులు ఫోటోలు తీసుకున్నారు. ఈ ఐపీఎస్ఏ సెక్యూరిటీ ఇచ్చిందంటే ఈ ఐపీఎస్ ఎవరు, ఏపీలో ఈయన ఎక్కడ పోస్టింగ్ చేస్తున్నారు అన్న విధానంపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు విషయంపై చూసినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో ఆయన ఐపీఎస్ కాదని నిర్ధారణకు వచ్చేసారు. మరి ఐపీఎస్ కాకపోతే ఒక ఐపీఎస్ అంటూ పవన్ కళ్యాణ్కి ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాల్సి వచ్చింది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం విజయనగరం ప్రాంతానికి చెందిన ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఆయన వద్ద నుంచి ఎందుకు నువ్వు సెక్యూరిటీగా రావాల్సి వచ్చింది, ఎందుకు డమ్మీ ఐపీఎస్గా చెప్పావన్న కోణంలో పోలీసులు ఉన్నతాధికారులు ప్రస్తుతం ఆయన వద్ద నుంచి అనేక విషయాలు రాబడుతున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. నిజానికి కూటమి ప్రభుత్వానికి సంబంధించి కీ రోల్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో సీఎం తర్వాత మరలా సీఎం అంత కేటగిరీతో డిప్యూటీ సీఎం ఉన్నారు. ఆయనకున్న సెక్యూరిటీ కావచ్చు, ఆయనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్, అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున ఒక ఏపీలోనే కాదు తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది. అలాంటి తనలో ఒక డమ్మీ ఆఫీసర్ అక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమం అంతా నిర్వహించారు. నిజానికి ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. మరి అతను ఏ ఉద్దేశంతో వచ్చారు, ఎందుకు వచ్చారు అన్నదైతే మాత్రం తెలియాల్సి ఉంది. మరిన్ని ఈ విషయాలకు సంబంధించి పోలీస్ అధికారులు మరిన్ని తెలియాల్సి ఉంది.